మనకి యూట్యూబ్ రూల్ ప్రకారం 3 మినిట్స్ షార్ట్స్ అనేది కొత్తగా వచ్చిందనమాట. అంటే 3 మినిట్స్ లోపున్న వర్టికల్ వీడియోస్, అంటే 3 మినిట్స్ లోపున్న నిలువుగా ఉన్న వీడియోస్ అన్నీ కూడా మనకి అవి షార్ట్స్ కిందకే వెళ్తాయి. అండ్ ఆ వీడియోస్కి వచ్చిన వాచ్ అవర్స్ కూడా కలవ్వు. సో మీకు అక్టోబర్ 15th నుంచి మీరు ఏ వీడియోస్ అయితే వర్టికల్గా పెట్టారో సో ఆ వీడియోస్ అన్నీ కూడా షార్ట్స్కే వెళ్ళిపోతాయి అనమాట ఆటోమేటిక్గా. సో మీకు ఆ వీడియోస్కి వచ్చిన వాచ్ అవర్స్ కూడా కలవదు. ఏవైతే షార్ట్సో వాటికి వచ్చే అవర్స్ మనకి రావాల్సిన 4000 అవర్స్లో అయితే కలవన్నమాట. సో మీరు అందుకే యూట్యూబ్ కోసం వీడియో రికార్డ్ చేసేటప్పుడు కాన్షియస్గా ఉండాల్సింది ఏంటి అంటే, మీరు లాంగ్ వీడియో పెట్టాలి అనుకుంటే 16:9 రేషియోలో ఎడిట్ అండ్ రికార్డ్ చేయాలి. అలాగే షార్ట్ పెట్టాలి అనుకుంటే షూట్ అండ్ ఎడిట్ కూడా 9:16 రేషియోలోనే షూట్ అండ్ ఎడిట్ కూడా చేయాలి. ఒకవేళ మీరు ఎలా షూట్ చేసినా సరే మీరు ఎడిట్ చేసే రేషియోని బట్టి కూడా మీరు అప్లోడ్ చేసుకోవచ్చు వీడియోని. కాకపోతే అలా ఏంటంటే లుక్ ఉండదు. అంటే అడ్డంగా తీసిన దాన్ని మీరు 9:16 రేషియోలో ఎడిట్ చేసినా అది ఫుల్ కంప్లీట్ క్రాప్ చేయాల్సి వస్తుంది అండ్ తగ్గిపోతుంది, క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. అదేవిధంగా మీరు షార్ట్ అండ్ లాంగ్ వీడియోలాగా ఎడిట్ చేయాలన్నా కూడా అది సైడ్స్ బ్లాక్ వచ్చి ఈ మధ్యలో ఒక లైనే ఉంటుంది కాబట్టి అది అంత లుక్గా కూడా ఉండదన్నమాట. సో మీరు కాన్షియస్గా వీడియో అనేది షూట్ చేసుకోవాలి. మీరు లాంగ్ వీడియో పెట్టాలా అంటే అడ్డంగానే షూట్ చేయండి, షార్ట్ వీడియో పెట్టాలంటే నిలువుగానే షూట్ చేయండి.